ప్రస్తుతం 'బిగ్ బాస్' సీజన్ 9లో వీకెండ్ రావడంతో 'బిగ్ బాస్' స్టేజ్ మీదకి హోస్ట్ నాగార్జున గారు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ని మన టీవీ ద్వారా పలకరించి, ఆ తర్వాత ముందుగా డిమాండ్ పవన్‌ని లేపారు. ఇక డిమాండ్ పవన్ నిజంగా ఏది అమ్మ అయినప్పటికీ మీ అమ్మగారు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అంటే, అవును సార్, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. మొత్తానికి తనకు కుర్రోడు, వాళ్ళ అమ్మగారు అందరికీ తెలిసిపోయారు సార్ అంటూ చాలా ఎమోషనల్‌తో చెప్పుకొచ్చాడు. పవన్, నీలో నాకు నచ్చేది ఏంటి అంటే, ఏదైనా గొడవ జరుగుతుందంటే దాన్ని ఆపే ప్రయత్నం చేస్తావు. నిజానికి నిన్న భరణి అయితే గనక దివ్య, తనుజ చాలా పెద్ద గొడవ జరుగుతున్నప్పటికీ కూడా భరణి నాకెందుకు వచ్చిందిలే అన్నట్లుగా అట్ట వెళ్ళిపోయారు. కానీ నువ్వు మాత్రం తనుజ మీదకి దివ్య వస్తుంటే నువ్వు వెంటనే మధ్యలోకి వెళ్ళి స్టాండ్ తీసుకుని ఆపే ప్రయత్నం చేశావు. చూడు, లీడర్కి ఉండే క్వాలిటీస్ అలానే ఉండాలి. ఏదేమైనా సరే తనుజ విషయంలో నువ్వు తీసుకున్న స్టాండ్ అయితే చాలా బాగా అనిపించింది అంటే థ్యాంక్ యూ సార్ అంటూ చెప్పుకొచ్చాడు. మరి నీకు అనిపించిందా డిమాండ్ పవన్ తనుజాని అలా దివ్య కావాలని తీసేసింది అని అంటే, ఎస్ సార్, 100% దివ్య కావాలనే తీసేసింది. ఎందుకంటే కనుక ఆల్రెడీ ఇమాన్యుయల్ భయ్య కెప్టెన్ అయ్యాడు. అందులోనూ ఆయన 10 వారాల నుంచి ఇమ్యూనిటీ అనేది వస్తూ నామినేషన్స్‌లో లేడు. మరి అలాంటప్పుడు ఆయన తీస్తుంటే బాగుండేది అని అనిపించిందంటే, ఓకే డిమాండ్ పవన్. సో ఫైనల్‌గా నేనొక క్వెషన్ అడగాలనుకుంటున్నాను అంటే చెప్పండి సార్ అంటే, ఏదైతే తనుజ సంచాలక్‌గా కరెక్ట్‌గా చేసిందని అనుకుంటున్నావా అంటే, చేయలేదు సార్, తను కొంచెం పొరబడింది అంటే దేనికని అంటే, యాక్చువల్‌గా అక్కడ సుమన్ శెట్టి అన్న విజయం సాధించి కానీ తనుజ పెట్టేశావు సుమన్ అన్న వెళ్ళు అని అనడంతోనే సుమన్ అన్న అయితే ఆ స్టెప్స్ ఎక్కి ఆ జెండా తీసుకున్నాడు. యాక్చువల్‌గా అక్కడ తనుజ తప్పుంది సార్ సంచాలక్‌గా అంటూ డిమాండ్ పవన్ చెప్పడంతో, ఎగ్జాక్ట్లీ తనుజ, నువ్వైతే సంచాలక్‌గా కరెక్ట్‌గా చేయలేదు. ఎంత కన్‌ఫ్యూజ్ అయ్యావు తనుజ అంటే, యాక్చువల్లీ నాకు అక్కడ వీళ్ళందరూ మాట్లాడుతుంటే కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను సార్. నిజంగా నా మిస్టేకే. నేనే చెప్దాం అనుకున్నాను కానీ ఫైనల్ డెసిషన్ ఏంటి అంటే గనక, నేను సుమన్ అన్నకి అన్యాయం చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ సుమన్ అన్న. నేను కావాలని అయితే చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది తనూజ. ఏదేమైనప్పటికీ తనూజ ఒక్కసారి చేసిన, 2 సార్లు చేసిన తప్పు తప్పే కాబట్టి సో నెక్స్ట్ టైం అలా రిపీట్ అవ్వకుండా చూసుకో అంటూ, అలాగే డిమాండ్ పవన్ గేమ్ చాలా బాగా ఆడాలి. నెక్స్ట్ వీక్ అంటాలి, ఈ వీక్ టాస్క్లో అయితే అదరగొట్టేసావు సో అంటూ హోస్ట్ నాగార్జున గారు తెలియజేశారు. సో ఫైనల్గా హోస్ట్ నాగార్జున గారు ముందే డిమాండ్ పవన్ చెప్పిన మాటలు కరెక్ట్‌గా సంచాలక తనదైతే పొరబడిందా లేదని కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.